నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. ఓకే, మనము భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. సో మనము ఇవాళ మరొక 2 శ్లోకాలు 23, 24 చూసే ప్రయత్నం చేద్దాము. 5వ అధ్యాయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ. 5వ అధ్యాయము 23వ శ్లోకం. శక్నోతి హైవ యః శోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. పరమాత్మ చెప్తున్నారు. భగవాను వాచ. ఏం చెప్తున్నాడు భగవంతుడు? శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి సందేహము కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగము. అక్కడతో స్టార్ట్ అయినటువంటి ఈ బోధ, జ్ఞాన బోధ, అమృత ధార పరమాత్మ చెప్తున్నటువంటిది ఇక్కడ ఈ 5వ అధ్యాయం చివరికి వస్తున్న కొద్దీ కూడా ఆ బ్రాహ్మీ స్థితి, ఆ స్థితి గురించి చెప్తున్నారు పరమాత్మ. సో దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మతో ఏకీభావం చెందుతాడు, బ్రహ్మముతో కలిసిపోతాడు. అసలు ఆ స్థితి ఏమిటి, ఆ స్టేటస్, దాని గురించి చాలా అద్భుతంగా అంతకు ముందు శ్లోకాల్లో కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాము. ఆ స్థితి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా ఇంకా ఇంకా, ఎందుకంటే దట్ ఈస్ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ బ్రహ్మము బ్రహ్మభూతుడగుట, బ్రహ్మవిత్ బ్రహ్మైవతి. అలాగే బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత చాలా చోట్ల చెప్పారు. సుఖం అస్మయ బ్రహ్మ యోగయుక్తాత్మ 20వ శ్లోకంలో బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత. బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడై ఉండును, బ్రహ్మముతో ఏకీభావం చెందును. బ్రహ్మము అని అంటే ద స్పిరిట్ అబ్సల్యూట్ ఆర్ ఈశ్వర, పరమాత్మ. సో ఈశ్వరునితో ఏకీభావం. కెరటం వెళ్ళి సముద్రంలో విలీనం అయిపోయినట్టు ఈ జీవుడు వెళ్ళి ఈశ్వరుడితో మమేకం అయిపోతాడు అని అంటే తెలుసుకుంటాడు, ఉంటాడు, సచ్చిత ఆనంద స్వరూపుడై నిలిచి ఉంటాడు. ఆ స్థితి గురించి చెప్తున్నారు. సో దిస్ వీ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ కాంటెంప్లేటింగ్ ఆన్ దట్ సిన్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్, బ్రాహ్మీ స్థితి గురించి. సో ఎంత చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అంటే పరమాత్మ చెప్తున్నాడు అర్జునులకు అంటే హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత 20వ శ్లోకంలో చెప్పారు. అలాగే స బ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖం అక్షయం అస్నుతే 21వ శ్లోకంలో చెప్పారు. సో స బ్రహ్మ యోగ యుక్తాత్మ అంటే బ్రహ్మయందలి యోగయుక్తుడైనటువంటి వాడు, బ్రహ్మముతో సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు, ఆ జ్ఞాని సుఖం అక్షయం అస్నుతే. అక్షయం, క్షయము లేనటువంటి, నాశనము లేనటువంటి సుఖమును
పొందుతాడు 21వ శ్లోకంలో చెప్పారు అని చెప్తూ, అజ్ఞాని అనేటువంటి వాడు ఎందుకంటే ఈ సంసారంలో చిక్కుకొనకుండా ఉంటాడు. ఎందుకంటే ఇంద్రియ లోలత్వం కలిగినటువంటి వాడు, ఇంద్రియ వ్యామోహం పొందినటువంటి వాడు, అవి ఆద్యంతవంత దుఃఖయోనయ అని చెప్పారు. అంటే అవి దుఃఖమును కలిగించినటువంటివి. దెర్ ఇస్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఇస్ ఎన్ ఎండ్. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. సో తెలిసినటువంటి వాడు బుధః జ్ఞానులు ఈ సంసారంలో చిక్కుకొనరు, ఇంద్రియ వ్యామోహంలో తగులుకొనకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అజ్ఞాని తగులుకుంటాడు, బట్ వేరే బుధః జ్ఞానులు వాటి యందు చిక్కుకొనకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పి ఇప్పుడు ఇంకా అలాగా అంటే ఈ ఇంద్రియ వ్యామోహములను ఇంద్రియ నిగ్రహం చేయడం చాలా కష్టము, దానిని నివారించడం అనేటువంటి చాలా కష్టము అనేటువంటి విషయం చెబుతూ, ఎందుకు చేయాలి, దానివల్ల ఎందుకు, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ వి గెట్ అనేటువంటిది ఈ శ్లోకంలో 23వ శ్లోకంలో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే హౌ డీప్లీ హీ వాజ్ స్ట్రెస్సింగ్ అపాన్ ద అటైనింగ్ ఆఫ్ ది బ్లిస్ ఇండిస్ట్రక్టబుల్, అటైనింగ్ ఆఫ్ ది బ్లిస్, అటైనింగ్ ఆఫ్ అంటే ఆ ఆనందమైనటువంటి స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి ఎందుకు మనం పొందాలి, వై అగైన్ అండ్ అగైన్ హీ వాజ్ టెల్లింగ్ ఆన్ దట్. సో ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి కర్మ లేదు, దేనిది అంటదు, సుఖంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ముక్తుడై ఉంటాడు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా పరమాత్మ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ హీ వాజ్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకంతో అంటే ఏం చెప్తున్నారనంటే, శక్నోతి ఇహ ఏవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. సయుక్తః సహ అతడు, ఎవరు, ఏ జ్ఞాని, ఏ జ్ఞాని, ఎవరు ఏ జ్ఞాని, బ్రహ్మైభూతుడైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, అట్టివాడు యోగి. ఇంకా ఏం చేస్తాడా యోగి, ఆయన స్థితి ఎలాగుంటుంది, యోగి అంటే జ్ఞాని, యోగి అంటే కలిగితో ఉండేటువంటి వాడు, అంటే ద స్పిరిట్ తో మమైకం అయిపోయినటువంటి వాడు. స్పిరిట్ అంటే ఇక్కడ పరబ్రహ్మ, పరమాత్మ, ఈశ్వర, పురుషోత్తమ ఆ పర్స్పెక్టివ్ లో వాడుతున్నాం. అంటే ఈ జీవుడు సెల్ఫ్ అయిపోయాడు, ఆ ఆత్మస్వరూపముగా నిలిచి ఉండి ఆత్మ పరమాత్మలు అనుసంధానం. ఆత్మకు పరమాత్మకి భేదం లేదు, అభేదము అనేటువంటి చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు, అది కూడా చెప్పుకున్నాం. సో ఈ యోగి, సయోగి, అట్టి యోగి, సహ అతడు, యుక్త సహ సుఖి, రెండు విశేషణాలు వాడారు. అతడే యుక్తుడు, కూడికతో ఉన్నటువంటి వాడు, యోగి జ్ఞాని. సుఖి అతడే సుఖి, సుఖము అని అంటే ఇక్కడ సుఖం అక్షయం వస్తుంది అని ముందు శ్లోకాల్లో చెప్పాడు కాబట్టి ఆ సుఖి గురించి మాట్లాడుతున్నాడు, అంటే ఆ జ్ఞాని గురించి చెప్తున్నారు పరమాత్మ. సో అట్టి జ్ఞాని చాలా ఆనందంగా ఉంటాడు, చాలా సుఖము అని అంటే అక్కడ ఇంద్రియములతో ప్రమేయం లేనటువంటి సుఖము చెప్పుకున్నాం. సో ఆ సుఖీ నరహ, అతను ఏం చేస్తాడు, కాకపోతే అది ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ 2-3 విశేషణాలు వాడుతున్నారు. అంటే he was using a bit of examples to understand that. ఏం చేయాలి యోగి అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే, ఎవరైతే, ఏ మానవుడైతే శక్నోతి ఇహ ఏవ యహ సోఢుం, యహ అంటే ఎవడైతే, ఏ సాధకుడైతే, అక్కడ సుఖీ నరహ యోగి. సో ఏ సాధకుడైతే ఈ స్థితిని చేస్తున్నాడో, ఇప్పుడు చెప్పబోయేవి చెప్తున్నాడో, దెన్ హీ విల్ అటైన్ దట్ బ్లిస్ ఇండిస్ట్రక్టబుల్. ఈ యోగి సుఖము అక్షయం అస్తితే, సుఖంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. కానీ ఎలా ఉండాలి ఆయన సాధకుడుగా, ఎలా ఉండాలి అంటే, ఏ సాధకుడైతే, ఏ మానవుడైతే, సాధకుడు అని అంటే ఎవ్రీ సోల్ ఈజ్ డివైన్లీ పొటెన్స్ అన్నారు వివేకానంద. సో ఆత్మస్వరూప బంధుజన అనేటువంటిది కూడా అందరూ చెప్తుంటారు. ఆత్మస్వరూప బంధుజనులు మనమందరం ఆత్మస్వరూపులమే. కాకపోతే ఏంటంటే చిక్కుకున్నాం సమ్వేర్. ఇప్పుడు ఎలాగైతే చేపలు వల వేసినప్పుడు నదిలో ఉండేటువంటి చేపలు ఆ వలలో చిక్కుపోతాయో, సముద్రంలో ఉండేటువంటి చేపలు వల వేసినప్పుడు ఎలాగైతే చిక్కుకుంటాయో, అలాగా కారణాంతరాల వల్ల, మన కర్మల వల్ల, మన మనస్సులో ఉండేటువంటి వ్యామోహముల వల్ల, సుఖ దుఃఖముల అపేక్ష వల్ల,
సంసార తాపత్రయం వల్ల మనం చిక్కుకున్నాం, సంసారం అనేటువంటి వల్ల చిక్కుకున్నాం. ఎప్పుడైతే ఈ జ్ఞానబోధ జరిగిందో పరమాత్మ చెప్తున్నాడు, అర్జున లే, యుద్ధం చేయి, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు బంధ విముక్తుడివి, నువ్వు ఎల్లప్పుడూ ముక్తుడిగానే ఉన్నావు, అమృతత్వంతో పొంది ఉన్నావు, సిద్ధించుకొని ఉన్నావు అనేటువంటి చెప్తున్నారు. సో అట్టి సాధకుడు, అది మేల్కొల్పు, దట్ ఈస్ ఎ వేకప్ కాల్ గివెన్ బై లార్డ్ కృష్ణ. సో ఆ వేకప్ కాల్ ను మనం అందుకొని మనం దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. అదేం చెప్తున్నారైతే, ఏ సాధకుడైతే ఇహ ఏవ శక్నోతి ఇహ ఏవ యహ సోఢుం. ఎన్ని పదాలు వాడారో చూడండి. ఇది శ్లోకం మామూలుగా చదువుకుంటే వెళ్ళిపోవచ్చు, దాని అర్థం చదువుకుని ఏదో చెప్పించుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు సింక్ ఇన్ టు అవర్ డీప్ హార్ట్ని టచ్ అవ్వాలి, మన హృదయాన్ని తాకాలి, అప్పుడే అది పట్టుబడుతుంది. ఇది యాక్చువల్గా ఇది మెమరైజ్ చేయవలసినటువంటి శ్లోకం. అంటే ఎప్పుడైతే మనము ఇలాంటి సంసారంలో చిక్కుకుంటామో, దుఃఖంలో చిక్కుకుంటామో, ఆందోళనలో చిక్కుకుంటామో, మనకి పొద్దులేస్తే ఆందోళనలు, చిక్కులు, చికాకులు, చింతలు, భయాలు, బెంగలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అది ఆ క్షణము వచ్చినప్పుడు, ఆ క్షణము మనని మనం మర్చిపోయినప్పుడు, మన నిజస్థితి చెదిరిపోయినప్పుడు, మనము విచలితమైనప్పుడు, మనసు అల్లకల్లోలమైనప్పుడు, మనసు బెంగపడినప్పుడు, మనసు బాధకి లోనైనప్పుడు, మనసు గాయపడినప్పుడు, సో అన్ని రకాలుగా అది మనస్సులోనే ఇవన్నీ బెంగలు. కానీ మనస్సుని తెలుసుకుంటున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. మనస్సుని తెలుసుకుంటున్నటువంటి తెలివి ఒకటి ఉంది, ఆ తెలివే నేను, అదే ఆత్మ. సో మనస్సులో బెంగ, బెదురు, భయము వచ్చినప్పుడు నేనెవరో నాకు గుర్తొస్తే, దెన్ దట్ మినిట్ వీఆర్ రియలైజ్డ్, దట్ మినిట్ వీఆర్ ఎవర్ ఫ్రీ. దానికి చెప్తున్నారు అనమాట, శక్నోతి ఇహ ఏవ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. చాలా అద్భుతమైనటువంటి పదాలు. శక్నోతి అంటే ఆ శక్తి కలిగి ఉండాలి, తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి. శక్నోతి ఇహ ఏవ, ఆ శక్తి ఉండాలి. ఏమిటా శక్తి? దేనికి కలిగి ఉండాలి? ఎప్పుడు ఉండాలి? ఏమిటా శక్తి? ఇహ ఏవ, ఇక్కడే, ఇప్పుడే, ఈ దేహమునందే. ది మూమెంట్ వీఆర్ యాజిటేటెడ్, ద మూమెంట్ వీఆర్ ఫీలింగ్ సఫరింగ్, ద మూమెంట్ వీ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ క్యాపబుల్, దానిని శక్నోతి. ఎస్, తెలుసుకో. చీకటిగా ఉంది, గదిలోకి వెళ్తాము, చీకటిగా ఉంది, ఏం చేయాలి? పెద్ద చీపురు పెట్టి చీకటిని తుడిస్తే పోతుందా? చీకటి ఉంది బాగా, వెంటనే చీపురు పట్టరండి, తొడవండి అని, లేకపోతే పెద్ద కర్ర పట్టుకురండి, చీకటి కొడదాము పోతుందని చెప్పి చూస్తామా? ఒక గుహలో కొన్ని వేల సంవత్సరాలు బట్టి చీకటి ఉంది. హౌ ఇట్ గోస్. అలాగే మన హృదయంలో బెంగ ఉంది, బెదురుంది, భయం ఉంది, బాధ ఉంది, అది చీకటి, అజ్ఞానం ఉంది. అది ఎలా పోతుంది? ది మూమెంట్ యు బ్రింగ్ లైట్, ది మూమెంట్ యు స్విచ్ ఆన్ ది లైట్, దీపం. ఇప్పుడు అందుకనే దట్ వాజ్ ఎ సింబాలిక్. భగవంతుడి ముందు కూర్చోగానే ముందు ఏం చేస్తాము అంటే దీపం వెలిగిస్తాం. దీపము జ్ఞానజ్యోతి, అదే, దట్ ఈస్ ద జ్ఞానజ్యోతి. తర్వాత శ్లోకంలో కూడా రాబోతుంది. ఆ జ్యోతి వెలిగించగానే దెన్ ఆ లోపల ఉండేటువంటి చీకటంతా పోతుంది. సో ఇలాగే నేనెవరో నేను తెలుసుకుంటే, ఆ తెలివి వస్తే, ఈ తెలివి, అమ్మో నాకు బెంగగా ఉంది అని తెలివి వస్తే, ఎందుకు బెంగ అనేటువంటి ప్రశ్న వస్తే, ఈ క్షణికమే కదా, this too will pass, I'm not bothered about it, then that is gone. బట్ దానికి శక్నోతి, తట్టుకోగలిగినటువంటి మొట్టమొదటి ఏముండాలి? శక్నోతి ఇహ ఏవ, ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణమునందే, ఈ దేహములోనే. మనకు దేహం విడిచిపెట్టిన తర్వాత మోక్షం కాదు, ఇక్కడే, ఇప్పుడే, దిస్ మూమెంట్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్. శక్నోతి ఇహ ఏవ శరీర విమోక్షణాత్, శరీరమును వదిలిపెట్టడానికంటే ముందే, శరీరమునకు ముందే, దేహత్యాగమును కంటే ముందే. అంటే అప్పుడు ఎప్పుడో కదండి దేహత్యాగము. we don't know when it will come, we don't know when the call comes, or in other words, దాని అర్థం ఏంటంటే సో కాల్డ్ మరణించేటువంటి వరకు, womb to tomb, మరణించేంత వరకు. సో every breath, the incoming breath is life, the outgoing breath is death అన్నారు. అంటే శ్వాస లోపలికి వస్తే
జననం, శ్వాస బయటికి పోతే మరణం. మరణం. ఈ జనన మరణములు ఎవరికి? దేహానికి, మనస్సుకి, బుద్ధికి. నాకు లేవు. దట్ వీ షుడ్ రియలైజ్. ప్రాక్ శరీర విమోక్షణాత్ శక్నోతి ఇహ ఏవ. సో ఈ శరీరమును విడిచిపెట్టడానికి ముందే, ఇప్పుడే, ఇక్కడే శక్నోతి, శక్తి కలిగి ఉండాలి. ఈ జన్మయందే ఇక్కడే. దేనికి? సోఢుం. సోఢుం శక్నోతి సోఢుం. శక్తి దేనికి కలిగి ఉండాలి? సోఢుం సహించుటకు. హౌ ఈజ్ రిలేటింగ్ దట్ అంటే ఇన్ ఏ స్మాల్ శ్లోక he was packing that జ్ఞాన. ఇట్స్ లైక్ ఎ డైనమైట్. ఒక డైనమైట్ ని పెట్టినట్టుగా పరమాత్మ వర్డ్స్ ని వాడుతున్నాడు ఇక్కడ. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? శక్నోతి ఇహ ఏవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. శరీరమును విడిచిపెట్టడానికి ముందే. ప్రాక్ అంటే ముందే. ముందే. ది మూమెంట్ యు ఆర్ గోయింగ్ టు ద బ్రెత్ గోయింగ్ అవుట్, యూ షుడ్ రియలైజ్. ది మూమెంట్ ద బ్రెత్ కమ్స్, యూ షుడ్ రియలైజ్. ఏమిటి? సోఢుం సహించుటకు. సహించుటకు పూర్వమే. శక్నోతి సహించుటకు శక్తి కలిగినటువంటి వాడు, సమర్థుడు అవుతున్నాడు. సమర్థుడు, కేపబుల్. యూ షుడ్ బి కేపబుల్ జస్ట్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ ద బాడీ. అంటే అప్పుడు ఎప్పుడో కదండి, ఏమో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు తెలియదు కదా. అంటే నో నథింగ్ డూయింగ్. ఇందాక అనుకున్నట్టుగా ద మూమెంట్ ద బ్రెత్ గోయింగ్ అవుట్, ద మూమెంట్ ద బ్రెత్ ఈస్ కమింగ్ ఇన్, యూ షుడ్ బి కేపబుల్ ఇనఫ్ టు విత్స్టాండ్. హోల్డ్. శక్నోతి ఇహ ఏవ యస్సోఢుం. ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే శక్నోతి. ఏంటి? ఏంటి శక్నోతి? ఏంటి పట్టుకోవాలి? ఏంటి పట్టుకొని సహించడానికి ఏమి ఉండాలి అని అంటే, దిస్ ఈస్ ద కీ. దిస్ ఈస్ ద కీ ఫర్ రియలైజేషన్. దిస్ ఈస్ ద కీ, ద మాస్టర్ కీ. ఏంటి? ఏం చెప్తున్నారు? కామ క్రోధోద్భవం వేగం. కామ క్రోధోద్భవం వేగం శక్నోతి. కామ క్రోధముల యొక్క వేగము. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ విద్యైన ఇహ వైరిణం. కామక్రోధ కామ తదా లోభ, కామక్రోధ తథా లోభ త్రివిధ నరకస్యేదం ద్వారం. తర్వాత కూడా పరమాత్మ చెప్తాడు, కామ క్రోధ లోభములు అనేటువంటివి నరకమునకు ద్వారములు. త్రివిధ నరకస్యేదం ద్వారం పరమాత్మ చెప్పున్నారు. కామ క్రోధ తథా లోభ. కామ క్రోధ లోభము. లోభము అని అంటే వినాశనం. ఏమి ఇవ్వము, పంచుకోము ఎవరికి కూడా. ఒక ప్రేమగా ఒక మాట అనాలన్నా కూడా మనకి అబ్బాయి నోటి పుచ్చాలు రాలిపోతాయి. పర్వాలేదండి అనడానికి కూడా అబ్బాయి మనకెందుకు ఖర్చు. ఎవరినైనా ప్యాట్ చేద్దాం అన్నా కూడా మనకి లోభం. మన దగ్గర ఉన్న డబ్బు ఎలాగో ఇవ్వము. మన దగ్గర ఉండేటువంటి కనీసం మాట సహాయం చేయడానికి ఏదో ఒక దానం చేయొచ్చు కదా. లోభం. కానీ ఆ లోభం అనేటువంటిది డీప్ రూటెడ్. ఈ మూడు కూడా అన్నదమ్ములు లాంటివి. కామ క్రోధ లోభములు అనేటువంటివి దే ఆర్ జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అలా ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఇక్కడ పరమాత్మ చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే, కామ క్రోధోద్భవం వేగం. ఇవి చాలా అసలు ఈ వేగము అనేటువంటిది, వేగం అనేటువంటి పాదం వాడారే. కామక్రోధముల తాలూకా వేగము తట్టుకొని నిలబడ్డం అనేటువంటిది ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఇంపాసిబుల్. కామక్రోధోద్భవం వేగం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంత అద్భుతంగా, కామక్రోధముల యొక్క వేగమును ఎవరైతే సహించుటకు సామర్థ్యము ఇక్కడే ఇప్పుడే ఈ శరీరమును విడవక ముందే ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు సయుక్త. అంటే యుక్తం అవడానికి, పరమాత్మను పొందడానికి, బ్రాహ్మీ స్థితి పొందడానికి, the realization, the key to realization, the key to establish in his own self or to establish in that Paramatma, Parabrahma, దాని కీ ఏంటి? the master key ఏంటి అని అంటే, కామక్రోధోద్భవం వేగం శక్నోతి ఏవ తైర్జితః. కామ సోఢుం. సోఢుం
అంతకు ముందు కూడా చెప్పున్నారు, తైర్జిత అనేటువంటి శక్తి కలిగి ఉండేటువంటి వాడు వాడే సర్గో ఏషాం సామ్య స్థితం మనః ఇహైవ తైర్జిత అని కూడా చెప్పున్నారు. తైర్జిత, జిత అంటే సంసారమును జయించినటువంటి వాడు, మనస్సులో సమత్వం ఉన్నటువంటి వాడు, చాలా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కామక్రోధముల తాలూకా వేగమును తట్టుకొని నిలబడగలిగినటువంటి వాడు యుక్త సుఖీ, అతడే యుక్తుడు, అతడే బ్రాహ్మీ స్థితి పొందినటువంటి వాడు, అతడే జ్ఞాని, అతడే ముక్తుడు, అతడే సుఖమును చెందుతున్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. స సుఖీ స నరః అంటే ఎంత ఎంత సింపుల్ గా ఉన్నది శ్లోకం, బట్ అట్ ది సేమ్ టైం వెరీ వెరీ డీప్లీ సిగ్నిఫికెంట్, వెరీ డీప్ సిగ్నిఫికెంట్. మనని కానీ మన లైఫ్ని కానీ మనం పరిశీలించుకుంటే ప్రతి క్షణము కూడా అంటే ఎవ్రీ మూమెంట్ ఈ కామక్రోధోద్భములు అనేటువంటిది, కామక్రోధములు అనేటువంటివి మనని ఆ లోపల కలిగిస్తూనే ఉంటాయి. ద ఇన్స్టెంట్ అంటే ది కాఫీ వేడిగా లేకపోతే, మనం పొద్దున్న తాగేటువంటి కాఫీ వేడిగా లేకపోతే ఇమీడియట్ గా మన కోపం వస్తుంది, వేగం. ఏంటి ఇది చల్లగా, ఏం కాఫీ ఇచ్చారు, ఇది పిచ్చి కాఫీ, ఎలా తాగుతారు కాఫీ, కాఫీలో ఒక పిషర్ షుగర్ తక్కువ ఉంది, బే ఏం కాఫీ అండి, అసలు ఏం బుద్ధి లేదండి, ఇన్నాళ్ళు కలుపుతున్నా ఈ కాఫీ మాత్రం అసలు వల్ల కాదండి తాగడం. కామక్రోధోద్భవం, కామం క్రోధం ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఉంటాయి. కామం వెనకాతలే కోపం ఉంటుంది, కామము ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, సంగాత్ సంజాయతే కామ కామక్రోధో విజాయతే. ఎలా వస్తుంది కామన, ధ్యాయతో విషయాన్ పుంసః, 2వ అధ్యాయంలో చెప్పారు. అంటే విషయముల గురించి ధ్యాయతో విషయముల గురించి చింతన చేస్తున్నప్పుడు వాటితో సంఘం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంఘం అనేటువంటిది మనం తెచ్చుకున్నటువంటిది కాదు, పడి ఉన్నది మనస్సులో ఆల్రెడీ దట్ ఈస్ దేర్, వాసనా రూపంలో ఉంది. మనకి రోజు పొద్దున్నే బాగా వేడిగా, బాగా స్ట్రాంగ్ గా సమపాళ్లలో కలిసి ఉండేటువంటి ఆ కాఫీ డికాషన్ వాసనతో దాన్ని అలా వేడివేడిగా ఆస్వాదిస్తూ పేపర్ చదవడం అనేటువంటి చాలా ముఖ్యం మనకి. అందువల్ల ఆ వాసనకు ఏమాత్రం భంగం కలిగినా, ఆ అటాచ్మెంట్కి, ఆ రాగానికి ఏమాత్రం భంగం కలిగిన వెంటనే కోపం వస్తుంది. కామ క్రోధోద్భవం వేగం, ఆ వేగం అనేటువంటిది ఎంతలా వస్తుందంటే వి జస్ట్ కెనాట్ అసలు అది ఫ్లాష్, లైక్ ఎ ఫ్లాష్. ఇట్స్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం వెళ్తూ ఉంటాం, అంతవరకు ఎంతో ప్రశాంతంగా ఉంటాం, అంత వీడంతటి మహాజ్ఞాని లేడని అనుకుంటాం. మన పని మనం చేసుకుంటూ ఉంటాం, ఆఫీసులో పనులు చేసుకుంటూ ఉంటాం. ఎవడో వచ్చి ఏమైనా నిన్న రాసావు నువ్వు ఆ లెటర్, నీకేం బుద్ధి లేదా, నువ్వు అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నువ్వు అలాగే రాసావంటే చర్రని లేస్తుంది కోపం. వీడికి నేను తమాషా చేస్తున్నావేంటి, నేను ఎవడనుకుంటున్నావు, నేనేం తమాషా, నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు, నీకు అర్థమైందా లేదా ముందు చెప్పు, దేని గురించి కోపం ఎక్కడి నుంచి వచ్చింది. అంతవరకు వీడు మహాజ్ఞాని, మహాతపస్వి. అసలు మాట పల్లెత్తి మాట క్రోధోద్భవం వేగం. ఆ క్రోధం అనేటువంటిది ఎంత వేగం వస్తుందంటే చెప్పలేము. వీడికి రావాల్సినటువంటిది ఏదో ఒక 100 రూపాయలు తక్కువ పడతాయి శాలరీ, ఏదో ప్రాబ్లం వస్తుంది, పడేసరికల్లా అసలు ప్రపంచం అంతా ఇంతేనండి. ఒక్కడు అసలు రెస్పాన్సిబుల్ గా ఉండడు, ఎక్కడ ఎవరికి బుద్ధి లేదు, వీళ్ళు ప్రపంచం గురించి మాట్లాడతారు. నిన్న యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో మనం ఏదో కారణాంతరాల వల్ల యుద్ధం ఆగింది, అందరూ మనం కామెంట్ చేయడం మొదలెట్టారు. అదేంటంటే అలాగా ఆపేస్తారు, ఇప్పుడు గెలుస్తున్నప్పుడు ఇలాగ ఆపడం పనికిరాదు కదా. సోషల్ మీడియా అంతా, న్యూస్ అంతా, ఛానల్స్ అన్ని క్రోధం, దట్ ఈస్ ఆల్ ద మాస్ క్రోధ. ఈ క్రోధం అనేటువంటిది ఎక్కడుంది అని అంటే మాస్, ఆ కాన్షియస్నెస్ లో ఉంది, ఆ చేతనలో. మన హింస, క్రోధము, అలజడి, ఆందోళన, దట్ ఈస్ దేర్ ఇన్ దట్ కాన్షియస్నెస్. వీఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్. కామ క్రోధోద్భవం, కామము క్రోధము. కామము అని అంటే కోరిక. ఇంకా కార్నల్ ప్రెషర్స్ గురించి చెప్పుకునే అక్కర్లేదు. మనం పొద్దున్న పేపర్లు వేస్తే దేర్ ఆర్ సో మచ్ రెస్ట్లెస్నెస్, సో మచ్ యాజిటేషన్, సో మచ్. అంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ సప్రెస్డ్ ఇమోషన్స్, అన్ఎక్స్ప్రెస్డ్ థాట్స్ ఆర్ ఫ్రీడమ్. మనకి ఫ్రీడమ్ లేదు, వి ఫీల్ సో మచ్ ఫ్రీడమ్, బట్ దట్ ఫ్రీడమ్ ఈజ్ దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ హింస. పొద్దున్నే లేచి 100 టన్నుల కొద్ది పువ్వులు కోసేస్తాం. మనం వెళ్తాం పొద్దున్నే 4 గంటలకు లేచి వాకింగ్కి వెళ్తూ ఏ చెట్టుకి ఏ పువ్వు కనబడినా కోసేసి భగవంతుడికి అర్పిస్తాం. అది హింస కాదా? దట్ ఈస్ కోపం. హింసకి ప్రతిరూపమే కోపం. దట్ ఈస్ ఏ హింస. ఎవడో వెళ్ళి పడిపోతూ ఉంటే వాడు పడిపోయి కాలు జారి పడిపోగానే మనం నవ్వుతాం. దట్ ఈస్ హింస. క్రోధం దట్ ఈస్ దట్ ఇన్బార్న్, అంటే లోపల హృదయంలో పట్టేసి ఉంటుంది, అంటే మనకి తెలియదు.
అదే ఇదేముందండి అంత మనం వెళ్తూ ఉంటే చీమను అలా నల్లి కొంతమంది రాసేస్తారు, కాలుతో చంపేస్తారు. దట్ ఈజ్ ఏం చిన్నపిల్లలు అంటే అసలు మనం చూడక్కల నిజ జీవితంలో ప్రతి క్షణమునందు మనం జాగరూకతగా కానుంటే ఆ కోపము తాలూకా ఎక్స్ప్రెషన్స్ మనకు తెలుస్తాయి. క్రోధం, మనసులో వచ్చినటువంటి ఆందోళన, ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్. దట్ ఫియర్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్. భయం ఏంటి? ఉన్నది పోతుందేమో అన్న బెంగ, లేనిది రాదేమో అన్న దిగులు. దట్ ఈజ్ వాట్ దట్ ఫియర్, బెదురు. మనం అనుకుంటున్నది రాదేమో అన్న దిగులు, ఉన్నది పోతుందేమో. చాలా చక్కగా రాశాడు అందాల రాముడు ఆ పాట. దట్ ఈజ్ యాంగర్. కామక్రోధోద్భవం వేగం. ఆ వేగము అనేటువంటిది అసలు ద పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ విల్ ఓన్లీ అండర్స్టాండ్. అసలు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మనకి కొంతకాలం వరకు తెలియదు. మనం ఎప్పుడో బంధువులు ఏదో మాట అనుకుని విడిపోతారు. ఆ బంధువులు మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడదామంటే లేదు, వాడు అప్పుడు అలా అనాలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వీ లూజ్ రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్స్ మధ్యలో అన్ని కూడా పోతాయి, రిలేషన్స్ అన్ని కూడా. వై కాంట్ వి జస్ట్ కాల్ దెమ్ అండ్ సే సారీ? ఓకే, అప్పుడు అదేమవుతుంది? ఇఫ్ వి ఫర్గివ్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫర్గెట్ దట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. కామక్రోధోద్భవం వేగం శక్నోతి యా ఏవ తైర్జితః. వాడే జయించినటువంటి వాడు. ఎందుకు? అక్కడే సయుక్త అని చెప్తున్నాడు ఆయన, పరమాత్మ ఈజ్ టెల్లింగ్ దట్ అతనే కూడినటువంటి వాడు. అంటే మనస్సులో ప్రశాంతత ఉన్నటువంటి వాడు, మనస్సులో శాంతి ఉన్నటువంటి వాడు. మనస్సులో శాంతి ఎప్పుడు వస్తుంది అని అంటే కామక్రోధోద్భవం వేగం శక్నోతి ఇహ. ఇఫ్ యూ కెన్ లాఫ్ ఎట్ యువర్ యాంగర్, ఇఫ్ యూ కెన్ లాఫ్ ఎట్ యువర్ ఫియర్స్, ఇఫ్ యూ కెన్ లాఫ్ ఎట్ యువర్ ఇఫ్ యూ కెన్ హట్స్, మన ఎవరో హట్ చేస్తాడు, ఇఫ్ వీ కెన్ లాఫ్ ఎట్ ఇట్ శక్నోతి ఇహ ఏవ. దాన్ని సోఢుం ప్రాక్ శరీర అంటే ప్రాక్ అంటే జరిగిపోయే కంటే ముందు, జరిగిపోయిన తర్వాత. అంటే యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ అన్సెడ్ వర్డ్స్. మన మాట, మన పెదవి మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు. మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది. అంటే ది మూమెంట్ యు అట్టర్ ఏ వర్డ్, యు బికమ్ స్లేవ్ టు యువర్ వర్డ్. యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ అన్సెడ్ వర్డ్స్. నీవు నిశ్శబ్దమే, యు ఆర్ ద మాస్టర్. నీ నిశ్శబ్దం ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకున్నటువంటి వాడు. యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ అన్సెడ్ వర్డ్స్ బట్ స్లేవ్స్ ఆఫ్ దోస్ విచ్ వి అట్టర్ అన్నాడు వెనకటికి ఎవరు ఆయన పెద్ద ఆయన. సో అది శరీర విమోక్షణము అని అంటే మాట బయటకు రాకుండా ముందే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు. అందుకనే ఆయన పరబ్రహ్మతత్వం యువానం దక్షిణామూర్తి. అండ్ హీ వాజ్ యూత్ అంటే ఎవర్ జాయ్ఫుల్, ఎవర్ బ్లిస్ఫుల్, ఎవర్ పవర్ఫుల్, ఎవర్ జాయ్ఫుల్. దట్ ఈస్ ద యూత్. ప్రాక్ శరీర విమోక్షణ. అలాంటి స్థితి అంటే ఆ యూత్ అనమాట. ఎప్పుడైతే సోఢం సహించుటకు శక్తి కలిగి ఉండడము అనేటువంటి చెప్తున్నారు అనమాట. కామక్రోధోద్భవం వేగం. అందుకనే ఇది ఎవరు అనంటే మరి ఎలా కంట్రోల్ చేయాలండి కామక్రోధములని? ఎలాగా? ఇప్పుడు వస్తుంది కదా, వి అండర్స్టూడ్. ఓకే, బాగుందండి. కామక్రోధాలు అనేటువంటివి శరీరాన్ని విడిచిపెట్టక ముందే ఇప్పుడు చెప్తున్నటువంటి శక్నోతి యహ సోఢం, సహించుటకు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు, ఎవరైతే తయారై ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పారండి. బాగానే ఉందండి. బట్ హౌ టు కంట్రోల్ దాట్ అంటే మామూలే మెడిటేషన్, ధ్యానము లేదా క్రియాయోగము అని అంటే ఓకే, దట్స్ ఎ పర్టికులర్ ప్రాణాయామ టెక్నిక్. ఆర్ వీ కెన్ ఆల్సో టాక్ అబౌట్ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం క్రియాయోగ అన్నారు పతంజలి కూడా. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అని అంటే సరెండరింగ్ టు ఈశ్వర. ఇక్కడ సరెండరింగ్ టు ఈశ్వర అంటే హౌ టు సరెండర్ టు ఈశ్వర? ఎక్కడున్నాడు ఈశ్వరుడు? అక్కడెక్కడో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, ఆయన ఎక్కడో గోలోకంలో ఉన్నాడు, లేకపోతే ఎక్కడో నో. ఓకే, అప్పుడైతే అంటే శరీరం విడిచిన తర్వాత కానీ మనం వెళ్ళాం కదా. బట్ ప్రాక్ శరీర విమోక్షణ ముందే, శరీరానికి విడిచిపెట్టడానికి ముందే మనకి మన మీద కంట్రోల్ కావాలి, మనకి మన మీద సహించడానికి శక్తి కావాలి.
ఎక్కడున్నాడు అని అంటే హృదయంలో ఉన్నాడు. ఈజ్ ద నియరెస్ట్ ఆఫ్ ది నియర్, డియరెస్ట్ ఆఫ్ ది డియర్, అత్యంత ఆప్తుడు. సృహుత్ సర్వభూతేషు. సృహుత్ అంటే మనలో ఒక ప్రేమగా ఒక మాట వచ్చింది అని అంటే అది భగవంతుని కరుణ. మనకేం నాయన పర్వాలేదు తగ్గిపోతుంది అని అంటే అదే ఆత్మీయత. దట్ ఆత్మీయత ఇస్ దట్ గాడ్, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. that is what how that God comes out of you. ఎవరికైనా వెళ్ళి ఒక ప్యాట్ ఇచ్చావంటే దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది గాడ్. సో ఈశ్వర ప్రణిధానాత్. పర్లేదు పాపం, పోలేదు, ఇట్ ఈస్ నాట్ రియల్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రియల్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ టు షల్ పాస్, it is all play of light and shadows, it's all a drama, it's all movie. ఎప్పుడైతే జ్ఞానం ఉందో, ఎప్పుడైతే తెలుసుకున్నామో, దట్ ఈజ్ వాట్ ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరునకు సర్వసమర్పి, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. అది మన ఉపదేశ సారంలో రమణ మహర్షి వారు చెప్తారు, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. చిత్త శోధకం, ముక్తి సాధనం. చిత్త శోధకం, దట్ విల్ ప్యూరిఫై యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్, ఇన్నర్ అంతఃకరణ. దట్ ఇన్నర్ దట్ కామక్రోధ వియుక్తానాం ఇతీనాం యతచేతసాం. అంత ముందు శ్లోకంలో కూడా చెప్పారు. కామక్రోధములు అనేటువంటివి ఈశ్వర ప్రణిధానం వల్ల అవుతాయి. ఉదాహరణకు విశ్వామిత్రుడు కథ అందరికీ తెలిసినటువంటిదే. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఎందుకు? తనని తాను జయించుకుంది. ఎవ్రీ టైమ్ హీ ఫెయిల్డ్. ఒకసారి ఏదో వరాలు ఇచ్చాడు, ఒకసారి కోపం వచ్చింది, ఒకసారి మేనకు వచ్చింది, ఒకసారి అనేకమైనటువంటి తపస్సు చేశాడు, తపస్సంతా పోయింది, తపస్సాధ్యాయ ఈశ్వర ప్రణిధానం. బట్ స్టిల్ హి వాజ్ శక్నోతి ఇహ ఏవ సోడుం ప్రాక్ శరీర విమోక్షణ. తనని తాను జయించుకున్నాడు కాబట్టి విశ్వామిత్రుడయ్యాడు, విశ్వమునకు మిత్రుడయ్యాడు. గాయత్రి మంత్రం ఆయన నోటి నుంచి వచ్చింది. గాయత్రి మంత్రం ఒక అద్భుతమైనటువంటి మంత్రం. అది ధియో యోనః ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపణ చేయుగాక. తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి. దట్ సన్, దట్ సవితుః, దట్ ఇన్నర్ రియాలిటీ, దట్ ఇన్నర్ జ్యోతి, ఆత్మజ్యోతి, on which I am meditating. I am meditating on that inner sun, that light which is lighting everything. That light on that jyoti, తర్వాత శ్లోకంలో రాబోతున్నది. That on which I am meditating on that. అది that is what స్వాధ్యాయ, తపస్వాధ్యాయ. అధ్యాయ, తనను తాను అధ్యయనం చేయడం స్వాధ్యాయ. స్వాధ్యాయం అంటే వేరే మీనింగ్ ఏంటంటే పుస్తకాలు చదువుకోవడం, శాస్త్రాలు చదువుకోవడం, లేకపోతే సత్సంగాలు అటెండ్ అవ్వడము. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ స్వాధ్యాయ, తనను తాను అధ్యయనం చేసుకోవడం. నువ్వు ఏమై, నేనెవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, నాకు సృష్టికి సంబంధం ఏంటి, నేనెవరు? స్వాధ్యాయ, తపస్వాధ్యాయ నిరతం. తపస్వి వాగ్విదాం వర వాల్మీకి, నారదుడు. సో మునులు, ఈ మునులందరూ కూడా తపస్సులు చేస్తూ ఉంటారు. తపస్సు చేసినప్పుడల్లా ఇంద్రుడు వచ్చి వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటాడు. అది సినిమా కథ, పురాణాల కథ. ఇంద్రుడు అని అంటే ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. సో మనని చెడగొట్టేటువంటివి మన ఇంద్రియాలే. మనస్సు, మనకి కళ్ళు, ముక్కు, చెవి, కామన, కోరిక, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఇంద్రియాలు వచ్చి చెడగొడుతూ ఉంటాయి. అంటే ఇంద్రుడు వచ్చి తపస్సులు చెడగొట్టడం ఆయనకు అదే పని అండి. మన సినిమాల్లో విలన్లు చేస్తారు ఇంద్రుడిని. సో లోపలే ఉన్నాడు ఇంద్రుడు, మన తపస్సులను చెడగొట్టేటువంటి వాడు. సో వాణిని శక్నోతి హయేవ, వాటిని జయించాలి తపస్సులు. ఎలాగైతే విశ్వామిత్రుడు విశ్వమునకు మిత్రుడయ్యాడు ఆయన. ప్రతి ఋషి కూడా ద్రష్ట, ముని నుంచి ఋషి అయ్యాడు. ముని అంటే సాధన చేసేటువంటి వాడు, మౌనంగా ఉండేటువంటి వాడు. ఆయన ఋషి అయ్యాడు. ఋషి అంటే ఎలివేటెడ్, సత్యదర్శి. ఋషులు సత్యదర్శులు. సత్యము అని అంటే భగవంతుని బ్రహ్మమును ఏకీభావం చేసుకున్నటువంటి వాడు ఋషి. సో ఆ ఋషి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానానితో మనము దీని సాధన ద్వారా మనం సిద్ధించుకోవచ్చు. కామక్రోధోద్భవం వేగం. సో ఆ రకంగా మనము ఈ సాధన, మెడిటేషను, ధ్యానములో మనము కూర్చోవడం, ఇంకా మనము చెప్పుకుంటూ వెళ్దాం. సో దిస్ ఈజ్ వాట్. సో అందువల్ల ఈ వాసనలు అనేటువంటివి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కామక్రోధోద్భవములు ఎక్కడుంటాయి అంటే దే ఆర్ లైక్ సీడ్స్. అందువల్ల కర్మ ఎప్పుడు కూడా కృతి మహోదదో,
పతన కారణం. ఆ కృతి కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా పెద్ద సముద్రం లాంటిది. అది ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ఫలం అనేటువంటిది, ఇప్పుడు మనం కర్మ చేస్తాము, కర్మ చేసిన ముందు ఏదో ఫలం వస్తుంది, అది బాగుంది బాగులేదు అనేటువంటిది ఏదో అనుభవిస్తాం, కానీ ఫలంలో బీజం ఉండిపోతుంది. దట్ సీడ్ ఇన్ ద సీడ్ ఫామ్ లో ఉండిపోతుంది. అందువల్ల అది మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది. అది బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం, మనకు దక్షిణామూర్తి మళ్ళీ. సో అక్కడ బీజం రూపంలో ఉండిపోతుంది అది. అగైన్ అండ్ అగైన్ ఇట్ స్ప్రౌట్స్. సో అది కూడా వేయించాలి, గింజలను వేయించినట్టుగా. కృతి మహోదదో పతన కారణం. ఆ కర్మలు అనేటువంటిది మహాసముద్రం లాంటివి, అవి పతనానికి మళ్ళీ దారి తీస్తూ ఉంటాయి. అందువల్ల ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం అని చెప్పారు. అందువల్ల ఈశ్వరునికి అర్పించు. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రణిధానం, తపస్వాధ్యాయం వల్ల ఈ కామక్రోధోద్భవం వేగం అనేటువంటిది మనము కొంచెం తగ్గించుకొని, అప్పుడు ఎవరైతే తగ్గించుకుంటారో అదుపులో ఉంచుకొనగలిగినటువంటి సాధకుడే సయుక్త ససుఖీ నరః. అతడే నిజమైనటువంటి యోగి, అతడే నిజమైనటువంటి జ్ఞాని, అతడే సుఖము కలవాడు. ఏ మానవుడైతే ఈ లోకమునందు అంటే ఈ దేహమునందు దేహత్యాగము కంటే పూర్వం వరకు అంటే మరణించే వరకు కామన క్రోధముల వేగమును బాగుగా సహించును. శక్నోతి ఇహ ఏవ యత్ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. అద్భుతమైనటువంటి శ్లోకం. వేగమును బాగుగా సహించును అట్టివాడు యోగి, సుఖము కలవాడు. సుఖము కలవాడు. నాకు సుఖం కావాలండి, నాకు ఆ శాంతి లేదండి, మనసులో చికాగ్గా ఉందండి. హౌ డు యు గెట్ ఇట్? బికాజ్ ఇట్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కామక్రోధములు, desires and anger. That is what making us restless. So that desire, look at it, bring light, then all that ఆ తాపము, శరీర తాపము అనేటువంటిది ఉపశమిస్తుంది, తగ్గిపోతుంది. when you meditate, when you are in deep silence, when you meditate, and that deep silence, if you bring it to your activities, then ఆ తాపనం అనేటువంటి తెలుసుకుంది. ఎలాగంటే తెలియడమే. The moment you know, then it falls. The moment the light is on, the darkness will fly away like a dark bird. చీకట్లో పక్షి చీకట్లోనే కలిసిపోతుంది ఎప్పుడు లైట్ తీసుకొస్తే. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపే నా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఎక్కడుంది సంధ్య? లోపలే. ఈ హృదయము, మనస్సు, బుద్ధి, లేకపోతే హృదయము, మెదడు, బ్రెయిన్ అండ్ హార్ట్ దోను రెండు కలిసిన చోట సంధి. అంతేగాని సంధి సంధ్య అంటే పొద్దున్న 6 గంటల నుంచి, లేకపోతే మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 6 గంటలు, లేకపోతే రాత్రి 12 గంటలు, బాహ్యముగా ఓకే. బట్ అంతరంలో మనస్సు, లేదంటే ఈ హృదయము, మనస్సు హృదయంలో ఉంటుంది. ఈ హృదయము, మెదడు, బ్రెయిన్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ది శక్తి. హృదయము ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ది నాలెడ్జ్, జ్ఞానమునకు హృదయం స్థానము, శక్తికి మెదడు స్థానము. బ్రెయిన్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ది ఎనర్జీ. భగవంతుడు శక్తి జ్ఞానముల సమ్మేళనం. భగవంతుడికి మనస్సు లేదు. గాడ్ హ్యాస్ నో మైండ్. అందుకనే భగవంతుడికి మనస్సు లేదు కాబట్టి ఆయన క్రియా కర్మల యందు విముక్తుడై ఉంటాడు. మనము మనస్సుతో మమేకం అవుతున్నాం కాబట్టి మన కర్మల్లో బంధించబడి ఉంటాం. మనస్సు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడని కవి వెనకటికి ఎవడో రాశాడు. ఆయన భగవంతుడికి మనస్సు లేదు, మనిషికి కూడా మనసు లేదు. కానీ ఈ మనీ ప్లస్ షీ ఈ జీవుడికి తోడవడం వల్ల then he has become caught up in the mind, then caught up in the samsara. సో ఎప్పుడైతే ఈ మనస్సును నల్ అండ్ వాయిడ్ చేసామో దెన్ కామక్రోధోద్భవం వేగం శక్నోతి. ఎవడైతే సహించగలిగి దాన్ని దూరం పెట్టాడో సయుక్త ససుఖీ నరః అని పరమాత్మ అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో అయితే ఆ రకంగా అయిన తర్వాత మరి ఎట్టివాడు, దీనికి మళ్ళీ అవతారిక, తర్వాత శ్లోకానికి అవతారిక, ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నారంటే, ఎట్టివాడు కథం భూతః చ బ్రహ్మాణి స్థితో బ్రహ్మ ప్రాప్నోతి ఇతి ఆహా. అలా అద్భుతమైనటువంటి అవతారిక. అంటే శంకరాచార్యుల వారు అవతారిక అంటే he was just contemplating on the importance of the next verse. ఏం చెప్తున్నారు? కథం భూతః చ బ్రహ్మాణి స్థితో బ్రహ్మ ప్రాప్నోతి ఇతి ఆహా. ఎట్టివాడు బ్రహ్మయందు నిష్ట గలవాడై బ్రహ్మను పొందును.
ఎట్టివాడు బ్రహ్మయందు నిష్ట గలవాడే బ్రహ్మను పొందును అన్నచో భగవంతుడు చెప్పినాడు. ఏ నిష్ట ఉండాలి, ఏ నిష్ట, ఏ సాధన, ఏ స్థితి అనేటువంటిది బ్రహ్మను పొందడానికి మనని దగ్గర చేస్తుంది. బ్రాహ్మీ స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి 2వ అధ్యాయంలో చెప్పాడు. 72 లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఇది బ్రాహ్మీ స్థితి అని చెప్పి అక్కడే చెప్పేశాడు పరమాత్మ. ఏంటి ఆ బ్రాహ్మీ స్థితి? మళ్ళీ మళ్ళీ చెప్పాలండి. మనకి మళ్ళీ మళ్ళీ కాంటెంప్లేట్ చేస్తే కానీ నిలబడదు, పట్టుకోలేం. ఏషా బ్రాహ్మీ స్థితి. ఏంటి ఆ బ్రాహ్మీ స్థితి? ఎట్టివాడు బ్రహ్మయందు నిష్ట గలవాడే బ్రహ్మను పొందును అన్నచో భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత శ్లోకం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దీని గురించి చాలా మనం చెప్పుకోవాలి. బట్ స్టిల్ యాజ్ ద టైం పెర్మిట్స్ జస్ట్ విల్ ఇంట్రడ్యూస్ అండ్ నెక్స్ట్ దీన్ని కూడా చెప్పుకుందాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? తర్వాత శ్లోకము 24. యో అంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యో అంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యః అంతః సుఖః అంతరా రామః తథా అంతర్జ్యోతిః ఏవయః సహ యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి. మళ్ళీ అదే చెప్తున్నారు. బ్రహ్మభూతః బ్రహ్మ నిర్వాణం సహ యోగి అధిగచ్చతి. ఏం చెప్తున్నారు? సహ యోగి, ఆ యోగి, దట్ రియలైజ్డ్ పర్సన్, దట్ బ్రహ్మజ్ఞాని, యుక్త కలిసినటువంటి వాడు, బ్రహ్మమును పొందినటువంటి వాడు, ద రియలైజ్డ్ పర్సన్, ది రియలైజ్డ్ ద వన్, ఆత్మ, తనను తాను తెలుసుకున్నటువంటి వాడు. స యోగి, అతడు, దట్ యోగి, దట్ రియలైజ్డ్ పర్సన్, స యోగి ఎలా ఉంటాడు? అతను ఏంటి అంటే సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గచ్చతి. బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మయందు నిర్వాణము పొందును. బుద్ధ ఇటేంటి నిర్వాణ? బుద్ధుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇల్లు వదిలేసి, సంసారాన్ని వదిలేసి. నిర్వాణము, నిర్యాణము కాదు, నిర్వాణము, మోక్ష, విలీనము, కంప్లీట్ లిబరేషన్. మోక్షము అని అంటే లిబరేషన్, ముక్తి. అంటే ఇక్కడ మనము బ్రహ్మము అంటే భగవంతుని పొందడం కాదు. ఇక్కడ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ గోయింగ్ టు గాడ్ అండ్ భగవంతుని పొందడం. భగవంతుడి మీద కాదు. భగవంతుడు అని అంటే ఒక పెద్ద ఆయన పంచికట్టు కూర్చుంటాడు, ఎక్కడో ఉంటాడు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బ్రహ్మ ఆర్ ఈశ్వర ఈజ్ నాట్ ఏ పర్సన్. ఈజ్ నాట్, ఒక పర్సన్ అయితే మళ్ళీ లిమిటేషన్ వస్తుంది. దట్ లిమిటేషన్ నో, ఈజ్ ఆల్ పెర్వేడింగ్, ఆమ్నిపోటెంట్, ఆమ్నీషియంట్, అంతా తెలిసినటువంటి వాడు. ఉండడము, తెలియడము, ఆనందమే ఆయన స్వరూపము. ఆయన స్వరూపము ఆయన అంటున్నాం కాబట్టి ఒక పెద్ద ఆయనని కాదు. సో బ్రహ్మ నిర్వాణం, ద రియలైజేషన్ ఆఫ్ బుద్ధ, ద రియలైజేషన్ ఆఫ్ ఆల్ ద మాస్టర్స్. వాళ్ళ రియలైజేషన్ ఏంటి అంటే మోక్షం, విముక్తి. బుద్ధుడి తాలూకా సందేహం ఏంటి అంటే ముసలితనము. ఆయన కనుక్కున్నాడు, ముసలితనం రాకుండా ఉండాలని అనుకున్నాడు. శరీరానికి ముసలితనం వస్తుంది. బట్ హీ రియలైజ్డ్ దట్ హీ హస్ నాట్ బికమ్ ఓల్డ్. సిద్ధార్థుడయ్యాడు. శుద్ధోదనుడు కాస్త సిద్ధార్థుడయ్యాడు. సిద్ధార్థ, సిద్ధించుకున్నటువంటి వాడయ్యాడు, సిద్ధి పొందినటువంటి వాడయ్యాడు, సిద్ధార్థుడయ్యాడు, బుద్ధుడయ్యాడు, జ్ఞాని అయ్యాడు. బుద్ధ, స్టేట్ ఆఫ్ బుద్ధ, అటైన్మెంట్ ఆఫ్ మోక్ష. సో బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం, నిర్వాణము అంటే నిర్వాణము అని అంటే ఇంకొక అర్థం ఏంటి అని అంటే ఆనందము అని అర్థం. సో he has become blissful, ever blissful, ever joyful. That is the state of the Atma Jnani. That is the state of realization. So Brahma Nirvanam, Brahma Bhuto Adhigachyati, పొందుతాడు. బ్రాహ్మీభూతుడు అయిపోతాడు. బ్రాహ్మీభూతము అని అంటే పరబ్రహ్మంతో ఏకీభావం. He has become one with it, like the
Wave become merged with ocean. He has become merged. There is no difference. There is no existence for the wave. Existence unte ego undi, ahankaram undi, కర్తృత్వం ఉంది, చేస్తున్నాను అనేటువంటి భావన ఉంది, నేను నాది అనేటువంటిది. నో, బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. ఎవరు ఎవరు అంటే యహ అంతఃసుఖ. అంతఃసుఖ, అంతఃసుఖ, తన యందు తాను రమించినటువంటి వాడు. తన యందు తాను రమించడం ఏంటి చూద్దాం. విల్ ఎక్స్ప్లోర్ దట్, విల్ అండర్స్టాండ్ దట్. యో అంతఃసుఖ, తన యందు తాను రమించేటువంటి వాడు. అంతఃసుఖ, ఆత్మయందు రమించడం అని అంటే యో అంతఃసుఖ, తన యందు తాను. ఎలా రమిస్తాడు తన యందు తాను? దానికి ఏమైనా ఆలంబన కావాలా? దానికి ఏమైనా సపోర్ట్ కావాలా? దానికి ఏమైనా ఎవరినైనా పట్టుకొని రావాలా? లేకపోతే డబ్బు సంపాదించాలా? కోట్లు సంపాదించాలా? ఇల్లు కట్టాలా? లేకపోతే విమానాల్లో తిరగాలా? లేకపోతే ఎక్కడైనా మంచి పిండి వంటలు చేసుకొని తినాలా? లేకపోతే నలుగురు బంధువులతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండాలా? అంతఃసుఖ. హౌ డు యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ దట్ ఇన్నర్ జాయ్? అంతఃసుఖ, యో అంతఃసుఖ, ఆత్మయందు రమించినటువంటి వాడు. దట్ ఇన్నర్ జాయ్, దట్ పీస్, దట్ జాయ్. అంటే ఎప్పుడైతే మనస్సులో ఎప్పుడుంటాం మనము? మనస్సులో కల్లోలం లేకుండా ఉన్నప్పుడు, మనసులో ఆందోళన లేకుండా ఉన్నప్పుడు అంతఃసుఖ. అబ్బా, గొప్ప ఆనందంగా ఉందండి ఇవాళ నాకంటారు, గొప్ప శాంతిగా ఉందండి. బట్ దాట్ మనకి అది ఎప్పుడు, మనకి ఏదో ఎక్స్టర్నల్ స్టిమ్యులై వల్ల రాదు అంతఃసుఖము. ఆ లోపల ఆ ఎక్స్టర్నల్ వల్ల రాదు. అది వచ్చింది అంటే పోతుంది, మళ్ళీ ఎక్స్టర్నల్ స్టిమ్యులై వచ్చిందంటే పోతుంది. బట్ అది దానంతట అది ఉన్నది, ఎందుకంటే నువ్వే అది ఉన్నావు. ఇది సాధన వల్ల సిద్ధించుకునేటువంటిది కాదు. భగవంతుడు సాధ్యమే, సాధన కాదు. భగవంతుడు సాధన కాదు, భగవంతుడు సిద్ధి. భగవంతుడు సాధ్యుడు. అంటే ఆ సాధ్యం, నువ్వు సాధ్యుడివి. దట్స్ వై నో డిఫరెన్స్ బిట్వీన్ యూ. యు ఆర్ దట్. వెన్ యు ఆర్ దట్, వాట్ ఈస్ దట్ టు అటైన్? పొందవలసింది ఏముంది? ఏమి లేదు. బట్ ఎందుకు పొందలేకపోతున్నాము? బికాజ్ యు ఆర్ ఇన్ డార్క్. బికాజ్ దట్ లైట్ ఈజ్ నాట్ దేర్. దట్ లైట్ ఈజ్ వెరీ బ్లీక్. చాలా తక్కువగా ఉంది. 0 వోల్ట్ బల్బ్ పెట్టావు. నువ్వు ఏం చేస్తున్నావు? భగవంతుడిని ఆరాధించడం మానేసి శక్తిని ఆరాధిస్తున్నావు. శక్తి మాయ, భగవంతుడు సత్యం. మనం శక్తి ఆరాధన చేస్తే ఎక్కడ దొరుకుతాడు? శక్తి సృష్టి, శక్తి మాయ. వీఆర్ వర్షిపింగ్ ద మాయ, వీఆర్ వర్షిపింగ్ ద శక్తి, వీఆర్ వర్షిపింగ్ ద మైండ్. We want to attain something in the mind, through the mind, which is never possible. You have to transcend the mind, you have to transcend the senses, you have to transcend the body. అంతరారామః, అంతఃసుఖః. తర్వాత అంతరారామః, ఆరామము. బౌద్ధారామములని చాలా చోట్ల కట్టారు. ఇప్పుడు కూడా మనము టెంపుల్స్ కడతాము. టెంపుల్ వేర్ గాడ్ రిసైడ్స్. బట్ వాట్ ఈస్ ద టెంపుల్? వాట్ ఈస్ ద బెస్ట్ టెంపుల్? It is the temple is within our one's own heart. ఇందాకలు అనుకున్నాం ఆరామము. ఆరామము అని అంటే విశ్రాంతి గది. అంతరారామ. when you can you go within words, ట్రావెల్ చేయగలవా? లోపలికి ట్రావెల్ చేయగలవా? మనం లోపలికి వెళ్ళగలవా మనము? అంతరారామః, ఆ ఆరామం. సీతను వెతికాడు అంతా, లంకలంతా వెతికాడు సీతని. దట్ ఈస్ అసలు అద్భుతమైనటువంటి సెర్చ్. ఆంజనేయుడు స్వామి రాముడు చెప్పాడని చెప్పి వెతికాడు, లంకంతా వెతికాడు. లంకలో ఎక్కడా దొరకలేదు. లంకలో చూసి రావణ మందిరంలో సీతేమో అని భ్రమపడ్డాడు కూడా. మండోదరిని చూసి ఏడ్చాడు, దుఃఖించాడు, ఇంకా చచ్చిపోతాను అనుకున్నాడు. బయటకు వచ్చాడు. అశోక వనము, అశోక వనము, శోకము లేనటువంటి వనము. అంటే వెన్ శోక డిసిపేట్స్, శోకము తగ్గితే, అలజడి తగ్గితే, ఆందోళన తగ్గితే అశోక వనములో సీత దొరికింది. అంతరా రామ, లోపల దొరుకుతుంది. బయట సంసారంలో దొరకదు, లంకలో దొరకదు, సుఖాల మధ్య దొరకదు, ఇంద్రియముల మధ్య దొరకదు, ఇంద్రియ వ్యామోహాల పట్ల దొరకదు. సీత దొరకదు అక్కడ. వెతకాలి, లోపలికి ట్రావెల్ చేయాలి, పట్టుదల వదలకుండా వెతకాలి. ఎప్పుడైతే ఆ లోపల వెతుకుతామో, వెన్ యూ కెన్ ట్రావెల్, ఈశ్వరార్పణం నేచ్ఛయా కృతం, తపస్వాధ్యాయ నిరతం. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, క్రియాయోగం, తపస్సు ఎప్పుడైతే చేస్తామో దెన్ అంతరారామః,
ఆ లోపలికి వెళ్ళగలుగుతాం. ఆరామ రామ, రామ్ రామాయ నమః, రామ్ 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 అంటే ఆనంద బీజం, అగ్ని బీజం, ఆ లోపల ఉండేటువంటి ఆందోళనలన్నింటినీ తమింప చేసేటువంటి బీజము. సో ఆ రాముడితో, ఆ రాముడు ఆంజనేయుడు నిరంతరం రామనామాన్ని, సీత నిరంతరం రాముడిని జపం చేసింది. రామ అని అంటే ఇట్స్ సింబాలిక్ అగైన్. సో ఆ రామ అంతరా రామ, ఆ లోపల ఉండేటువంటి ఆరామము ఎప్పుడైతే అది పట్టుకున్నామో, ఆత్మయందు రమించేటువంటి వాడు, ఆ లోపల ఎవడైతే తన ఆత్మయందే సుఖించేటువంటి వాడు, ఆత్మయందు రమించేటువంటి వాడు అంతర్జ్యోతిరేవయ, అంతర్జ్యోతిరి ఏవయ తథా అంతర్జ్యోతి ఏవయ. అంతర్జ్యోతి లోపల జ్యోతి, లోపల జ్యోతి అంటే ఇక్కడ ఏదో ఠమ్మని వెలుగు సినిమాల్లో చూపించినట్టుగా ఒక వెలుగు కాదు. జ్యోతి అంటే ఇట్స్ అగైన్ ఏ సింబాలిక్. ఇందాక దీపం పెట్టాము, వెలుగు, దీపము వెలుగుకి జ్యోతి వెలుగు. వెలుగు అంటే ఇక్కడ ఏంటి? జ్ఞానమే, తెలియడమే. వెలుగంటే జ్యోతి అంటే తెలియడం. నాకు తెలిసింది, నాకు దుఃఖం ఉంది తెలిసింది, బాధ ఉంది తెలిసింది, ఆందోళన ఉంది తెలిసింది, దెన్ దట్స్ గాన్. అంతర్జ్యోతి ఏవయ. సో ఎప్పుడైతే ఇది తెలిసిందో అంతర్జ్యోతి రేవయ, య అంత సుఖ అంతరా రామ తదా అంతర్జ్యోతి ఏవయ సయోగి సహయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో ఇంకొంచెం బాగా డీటెయిల్డ్ గా చూద్దాము. అంతరాత్మయందే సుఖించువాడు, ఆత్మయందే రమించువాడు, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు యోగి సచ్చిదానంద ఘన పరమాత్మ పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. బ్రహ్మ నిర్వాణం అంటే అన్ని పదాల కంటికి అర్థాన్ని చెప్పుకున్నాము. ఇంకా కొంచెం డీప్ గా వీల్ మెడిటేట్ అండ్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ గో డీప్ విత్ ఇన్. ఎవరైతే లోపల ఆత్మయందు సుఖము కలవాడో, లోపల విశ్రాంతి, అంతరారామ ఆరామము విశ్రాంతి కలిగినటువంటి వాడు, లోపల వినోదము కలిగినటువంటి వాడు, అదే విధముగా ఎవరికైతే లోపల ఆత్మయందే అంతర్జ్యోతి రేవయ్య అన్నాం కదా, జ్ఞాన ప్రకాశము కలవాడు, అట్టి యోగి జ్ఞాని బ్రహ్మభూతుడై బ్రహ్మయందు నిర్వాణము అంటే విలీనము అంటే మోక్షమును పొందును. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. జై గురు. We'll be in a silence for a moment and we'll close the session. Om Shanti Shanti Shanti. Hare